మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుని చిత్తం చేయవారు పొందు దీవెనలు అను అంశం 6వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు దేవుని చిత్తం చేసిన ఇద్దరు మహోన్నతమైన వ్యక్తులను గురించి మనం ధ్యానించుకుందాము. డెబోరా, ఆ తర్వాత బారాకు. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథంలో 4-5 అధ్యాయాల్లో మనం వీళ్ళని చూస్తామండి. మీరు వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని చదవాలి. బైబిల్ని ఒక్కరుగా కూర్చొని చదివినప్పుడు దేవుడు మీతో మాట్లాడతారనమాట. ఇప్పుడు డెబోరాతో మాట్లాడతారు. ఒక్క వ్యక్తి, ఒక అబ్రాహాంతో మాట్లాడారు, ఒక మోషేతో మాట్లాడారు, ఒక యెహోషువతో మాట్లాడారు. అలా ఒక్కరితో దేవుడు మాట్లాడతారు. ఆయన ప్రణాళికని మన విషయంలో మనకి తెలియజేస్తారు. కాబట్టి మీరు అందరూ ఏం చెయ్యాలి అంటే, ఏం చేయడం నేర్చుకోవాలంటే ఒక్కరుగా కూర్చొని బైబిల్ చదవండి. దేవుని యొక్క వాక్యము మన హృదయంలోనికి వెళ్తుంది. మనతో దేవుడు మాట్లాడతారు. ఆయన చిత్తం ఏంటి మన జీవితంలో తెలియజేస్తారు. ఓకేనా? అయితే ఈ న్యాయాధిపతుల గ్రంథం మనం చూస్తే యెహోషువ తర్వాత సమూయేలు, ఈ మధ్య కాలంలో 12 మంది న్యాయాధిపతులు మరి ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తారండి. అయితే మొత్తంగా కాదు, సంయుక్త ఇజ్రాయెల్ కాదు, కానీ లోకల్గా. ఇప్పుడు మనకి ముఖ్యమంత్రులు ఎట్లా ఉన్నారో ఒక్కొక్క రాష్ట్రానికి, ఆ విధంగా అన్నమాట. ఈ 12 మందిలో మరి దేవునికి నమ్మకంగా దేవుని చిత్తం చేసిన న్యాయాధిపతి ఎవరంటే డెబోరా అండి. ఈ 4వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయం అన్నమాట. అప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని అంటే, అంతకు ముందు యెహూదు అనేటటువంటి జడ్జి, న్యాయాధిపతి పరిపాలిస్తాడండి. 80 years పరిపాలిస్తాడు. అప్పుడంతా ప్రజలు చక్కగా మంచి ఆశీర్వాదాలు అన్నమాట. దేవుడు సిరి సంపదలు ఇస్తారు, చక్కగా సిరి సంపదలతో సంతోషంగా ఉంటారు. అయితే ఆయన మరణించిన తర్వాత నెక్స్ట్ షమ్గర్ అన్నమాట. ఆ తర్వాత ఇంకా వీళ్ళు మళ్ళా దుష్కార్యములు చేశారు. ఇజ్రాయేల్ ప్రజలు మరలా దుష్కార్యములు చేసి యావేకు కోపం రప్పించారని 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుందండి. ఈ మాట ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 7 సార్లు రిపీట్ అవుతుందండి. ఒక న్యాయాధిపతి నీతి మార్గంలో నడిపించినప్పుడు అలాగే నీతి మార్గంలో ఉంటారు. ఆ న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మళ్ళా కుక్కతో ఒక వంకర్లాగా మళ్ళా విగ్రహారాధన చేస్తారు. ఇలా వీళ్ళు యెహూద్ మరణం తర్వాత, షమ్గర్ మరణం తర్వాత వాళ్ళు దుష్కార్యములు చేసి విగ్రహారాధన చేసి దేవునికి కోపాన్ని రప్పిస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వీళ్ళని కనాను రాజు యాబీన్ చేతికి అప్పగిస్తాడనమాట. ఆ కనాను రాజు యొక్క సైన్యాధికారి ఎవరంటే సీస్రా. చాలా క్రూరుడండి. ఆయనకి 900 రథాలు, ఇనుప రథాలు ఉంటాయి. ఆ రథాలన్నీ తోలుకొని ఇజ్రాయెల్ ప్రజల మీద పడి ఒక్కొక్క గ్రామం, ఒక్కొక్క పట్టణాన్ని దోచుకుంటూ ఉంటారనమాట. అందువల్ల వాళ్ళకి మరి తినడానికి కూడా తిండి కరువైనప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టుకుంటారు. అలాంటి సమయంలో దేవుడు డెబోరా అనేటటువంటి వ్యక్తిని ఆయన లేవనెత్తుతాడండి. ఎవరు ఈ డెబోరా? ఒకసారి చూద్దాము. 12 మంది న్యాయాధిపతులలో దేవుని చిత్తాన్ని చేసినటువంటి ఒక ప్రవక్తి అన్నమాట. ఆమె ఒక ప్రవక్తి అంటే దేవుని సందేశాన్ని విని ప్రజలకు అందించేవాళ్ళు. అంటే దేవుని సందేశం వినాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలండి. మోషే సినాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సందేశాన్ని వ్రాసి ప్రజలకి వినిపించాడు. అలా మనం మన విషయంలో అయినా దేవుని యొక్క సన్నిధిలో గడిపి దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దాన్ని మనం చేస్తూ ఉండాలి. 20 సంవత్సరాలు కదండి ఆ సీస్రా వీళ్ళని బాధ పెడుతుంటాడు. కనాను సైన్యాధికారి అన్నమాట. చాలా క్రూరుడు.
అప్పుడు ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది, ప్రభా మమ్మల్ని కాపాడండి, రక్షించండి, మేము పాపం చేశాము, కానీ నువ్వు కరుణగల దేవుడు, కరుణ చూపించండి. ప్రవక్తి అంటే దేవుని మొరపెట్టేవాళ్ళు, ప్రజల పక్షమున దే క్రై అంటూ గాడ్ ఫర్ గాడ్స్ మర్సీ అన్నమాట. అప్పుడు దేవుడు ఆమె ప్రార్థనకి జవాబుగా ఈ సందేశాన్ని ఇస్తారు. ఇదో నీవు బారాకుని పిలువు. బారాక్ అంటే యుద్ధశూరుడు, యవ్వనస్తుడండి. అప్పటికి న్యాయాధిపతుల కాలంలో ఇంకా మంచి సైన్యం అంటూ లేదు, కానీ అంటే సైన్యము, సైన్యాధికారి అని ఫామ్డ్గా, కానీ ఈ బారాకు యుద్ధశూరుడు అనమాట. ఒక 10,000 మంది యుద్ధశూరులని తీసుకొని వెళ్ళి నఫ్తాలి సెబులోన్ ప్రాంతం నుంచి తాబోరు కొండ మీదికి వెళ్ళమని చెప్పు బారాక్కి. నేను కొండ కింద కీషోన్ వాగు దగ్గరికి ఈ సీస్రా వచ్చేలాగా చేస్తాను, ఆ సీస్రాని మీ వశం చేస్తాను, మీకు జయమిచ్చి సీస్రా బారి నుంచి మిమ్మల్ని కాపాడతాను. చూడండి, ప్రార్థన చేసినప్పుడు ఆమెకి జవాబు వచ్చిందండి. దేవుడు మాట్లాడారు, ఎలా నేను మిమ్మల్ని విడిపిస్తాను. అప్పుడు డెబోరా బారాక్ని పిలిపిస్తుంది, అయ్యా నేను మన ప్రజల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు నాకు జవాబిచ్చారు. 10,000 మంది యోధులను తీసుకొని నేను తాబోర్ కొండ మీదకి వెళ్ళమన్నారు, కొండ కిందికి ఈయనని సీస్రాని పిలిపిస్తా అని చెప్పారు, నీ వశం చేస్తా అని చెప్పారు. అప్పుడు బారాక్ అంటాడు, అమ్మా నేను వెళ్తాను దేవుని మాట ప్రకారం, అయితే మీరు కూడా నాతో పాటు రావాలమ్మా, మీరు కూడా రావాలి అంటే అప్పుడు డెబోరా అంటారు, నేను కూడా వస్తానయ్యా అని. అప్పుడు దేవుని చిత్త ప్రకారం చూడండి, డెబోరా బారాకు 10,000 మంది యుద్ధం చేసే యుద్ధశూరులను తీసుకొని తాబోరు కొండకి వెళ్తారనమాట. ఆడవాళ్ళు యుద్ధ రంగంలో అడుగు పెట్టరు డెబోరా టైంలో. ఇప్పుడైతే ఆడవాళ్ళు కూడా యుద్ధం చేస్తున్నారు ఇజ్రాయెల్ దేశంలో, కానీ అప్పుడు అడుగు పెట్టరు. అయినా కూడా దేవుని మాటకి లోబడి మరి రెన్యూ చేసుకోవడం, మన మైండ్ ట్రెడిషన్స్ని బ్రేక్ చేసి దేవుని మాట ప్రకారం అడుగు పెడుతుంది. అక్కడ కింద కీషోన్ వాగులో ఈయన 900 రథాలతో వస్తాడు సీస్రా. వీళ్ళు కిందికి చూస్తే బారాకు సైన్యము కిందికి చూస్తే ఆయనను చూసేసరికి వీళ్ళకి భయం వేస్తుంది, అంటే అంత భయంకరంగా క్రూరుడు అనమాట. కానీ అప్పుడు డెబోరా వాళ్ళని ప్రోత్సహిస్తుందండి, ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళని చూసి మీరు భయపడొద్దు, దేవుడు చెప్పారు మనకి శత్రువుని మన వశం చేశారని, కనుక మీరు తరిమి తరిమి కొట్టండి, వెంటాడండి, మీకు ముందుగా దేవుని సన్నిధి ఉంటుంది, ఆ సన్నిధి మనకి జయమిస్తుందని. అప్పుడు ఆమె ప్రోత్సహిస్తుంటే వీళ్ళకి బలము, ధైర్యం వస్తుందండి. అప్పుడు వాళ్ళు కొండ దిగి ఆయన వెనకాల పడతారు, ఆయన సైన్యం వెనకాల పడతారు, సీస్రా సైన్యం వెనకాల తరిమి కొడుతుంటే చూడండి దేవుడు ఏం చేస్తారంటే సీస్రా హృదయంలో భయాన్ని, కలవరాన్ని పుట్టిస్తారండి. మనం ఎప్పుడైతే దేవుని చిత్తంలో ఉంటామో అప్పుడు దేవుడు మన పక్షాన ఎట్లా యుద్ధం చేస్తారంటే ముందుగా శత్రువులకి మనం అంటే భయాన్ని కలుగజేస్తాడు. ఆ దయ్యపు శక్తులే కావచ్చు, మనుషుల రూపంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మనం అంటే వాళ్ళకి భయం దేవుడు కలుగజేస్తారు. అప్పుడు ఏం చేస్తాడంటే సీస్రా రథం దిగి పిక్క బలం కొద్దీ పరిగెత్తుతున్నాడంట పారిపోవడానికి అనమాట. బారాక్ తరుముతూ ఉన్నాడు కదా, ఈ భయంతో పరిగెత్తి ఒక గుడారంలోకి వెళ్తాడు. అక్కడ యాయేలు ఉంటుందన్నమాట, ఇజ్రాయేల్ వనిత. కానీ తన భర్త మాత్రం కేనీయుడు హెబెర్ అని, అమ్మ నాకు కొంచెం మజ్జిగ ఇవ్వు, దాహం వేస్తుంది అంటే మజ్జిగ ఇస్తుంది, రండి దొర అని దుప్పటి కప్పమ్మ, ఎవరైనా వచ్చి అడిగితే ఇక్కడికి ఎవరైనా వచ్చారంటే రాలేదని చెప్పండి, సరే దొర అంటుంది. మజ్జిగ ఇచ్చిన తర్వాత నిద్రపోతాడు. దేవుడు చేసిన పని అన్నమాట. హెబెర్ ఒక మామూలు ఇల్లాలండి, చూడండి ఎలా దేవుని పని చేస్తుందో. దేవుడు ఆమెకి ధైర్యం ఇస్తే గుడారపు మేకు తీసుకుంటుంది, సుత్తె తీసుకుంటుంది. ఈ దుష్టుడు ఇజ్రాయెల్ దేశంలో ఇనుప రథాలని తీసుకొని వచ్చి పసిపిల్లలు ఆ ఇనుప రథాల క్రింద నుజ్జయ్యారు, వృద్ధులు మా పంటలు దోచుకొని పోయాడు. ఇప్పుడు దేవుడు నాకు బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చారని కణతల మీద పెట్టి కొడితే ఆ గుడారపు మేక అవతల ఇక్కడికి వచ్చేస్తుంది,
చస్తాడనమాట. దుష్టుని యొక్క ఎండ్ అనమాట. కొన్నిసార్లు మా ఇంట్లోకి ఎందుకు వచ్చాడు ఈ త్రాగుబోతు పిచాచి, నా పిల్లల్ని ఎందుకు పట్టుకున్నాడు, నా భర్తను ఎందుకు పట్టుకున్నాడు ఈ వ్యభిచార పిచాచి అంటే నీ చేతిలో అంతం చేయడానికి అనమాట. మీ ద్వారా ఆ దుష్ట శక్తి అంతమైపోవడానికి. రోమ 16:20లో యేసుప్రభు చెప్తారు, త్వరలో యేసుక్రీస్తు సాతాను తలని మీ పాదముల కింద చితక ద్రొక్కిస్తాడు. ఆ అధికారం ఆయన మనకిచ్చాడు. నేను మీకు అధికారం ఇస్తున్నాను, పాములని తేళ్ళని నలగద్రొక్కడానికి, శత్రు బలం అంతటి మీద అధికారం ఇస్తున్నాను, అవి ఏవి మీకు ఎంత మాత్రం హాని చేయజాలు. లూకా 10లో యేసుప్రభు వాగ్దానం చేశారు. 18, 19 వచనాల్లో నోటితో పలకాలి, అవి ఏవి ఎంత మాత్రము మీకు హాని చేయజాలో అని యేసుప్రభు చెప్పారని. అప్పుడు ఇంకా పరిగెత్తుకుంటూ వస్తాడండి బారాకు. అప్పుడు ఈమె ఎదురు వెళ్ళి చెప్తుంది, యాయేలు రండి నేను చూపిస్తానని చెప్పి ఎలా చంపిందో ఆ మరణించినటువంటి శ్రీశ్రాన్ని చూపిస్తే వాళ్ళకి ఆశ్చర్యం అన్నమాట. చూడండి దేవుడు ఎట్లా ఆయన చిత్తం జరిగించినప్పుడు, మనం ఆయన చిత్తం చేసినప్పుడు బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. మన ద్వారా గొప్ప కార్యాలు, దావీదు ద్వారా గొలియాతును చంపాడు. అలా సైతాన్ రాజ్యాన్ని కూలద్రోయడానికి మనకి శక్తిని, అధికారాన్ని ఇస్తాడండి. అప్పుడు వాళ్ళు సంతోషంగా డెబోరా, బారాకు ఇంకా ఇజ్రాయెల్ ప్రజలందరూ కలిసి యుద్ధభూమికి వెళ్ళారు కదండి. వాళ్ళందరూ దేవునికి వందన గీతం పాడతారండి. ఇప్పటికీ కూడా ఈ బారాకు, డెబోరాల స్తుతి గీతాన్ని ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ హెబ్రీ భాషలో పాడుకుంటారంట. అందులో 5వ అధ్యాయం 7వ వచనంలో డెబోరాని గురించి కూడా వాళ్ళు పాడతారనమాట. డెబోరా ఇజ్రాయేల్ పాలిట తల్లి, అమ్మా నీవు ఒక ఇజ్రాయేల్ పాలిట తల్లిలాగా విజృంభించే వరకు కూడా ఈ దేశము నిర్జీవంగా పడిందమ్మా. కానీ నువ్వు ఎప్పుడైతే మేల్కొన్నావో, ప్రజల్ని మేల్కొల్పావో, దేవుని వైపు తిప్పావో, అప్పుడు మా అందరిలో కూడా ఆ యొక్క అగ్ని రగులుకుంది. అందువల్ల దేవుడు మనకి జయమిచ్చారు అని దేవునికి వందనాలు చెప్తారనమాట. ఆ తర్వాత 5:31 మీరు చదివితే, ఇజ్రాయేల్ ప్రజలు డెబోరా జీవించున్నంత కాలం కూడా చీకు చింత లేకుండా సంతోషంగా సుఖశాంతులతో జీవించారంట. ఇది దేవుని యొక్క ప్రణాళిక అండి. మన జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటంటే, ఈమె ఏం చేసింది అంటే 4:4 చదివితే, ఆమె డెబోరా ఇజ్రాయేల్ ప్రజల తగాదాలు తీరుస్తూ ఉందంట. రామా, బెతేలు మధ్య ఉన్న ప్రాంతంలో డెబోరా ఖర్జూరపు చెట్టు కింద కూర్చొని ఇజ్రాయేల్ ప్రజల తగాదాలు తీరుస్తుంది. అంటే జడ్జి అన్నమాట. తగాదాలు తీర్చాలంటే జడ్జి గారికి ఆ ధర్మశాస్త్రం అంతా తెలియాలి కదండి, లా అంతా తెలియాలి కదా. ఈమెకి మోషే ధర్మశాస్త్రం 5 గ్రంథాలు తెలుసు అన్నమాట. ముఖ్యంగా నిర్గమకాండం 19 నుంచి మీరు చదివితే 23, 24 చదివితే అక్కడ చాలా విషయాలు ఉంటాయన్నమాట. నిర్గమకాండం 22:1 చదివితే, ఎవరైనా ఒక గొర్రె దొంగిలిస్తే 4 గొర్రెలు తిరిగి పరిహారంగా ఇవ్వాలి, ఒక ఎద్దు దొంగిలిస్తే 5 ఎద్దులు తిరిగి ఇవ్వాలి. ప్రతి దానికి కూడా ఉంటుందన్నమాట. అంటే ఆ జ్ఞానం అంతా ఉండాలి, లేకుండా తగాదాలు తీర్చలేం కదండి. ఇప్పుడు నేను బైబిల్ మీకు చెప్పాలి అంటే ముందు నాకు ఈ జ్ఞానం అంతా ఉండాలి నా హృదయంలో కదా, అప్పుడే నేను మీతో పంచుకోగలుగుతాను. అంతటి జ్ఞానాన్ని కలిగి ఉందండి ఆమె. దేవుని యొక్క జ్ఞాన పాత్ర, మరియ తల్లిని జ్ఞాన పాత్ర అంటారు కదా. మీరందరూ కూడా జ్ఞాన పాత్రలుగా ఉండాలి. ఈ నెల మరియ తల్లి మాసం అంటున్నారు కదా, ఈ జ్ఞానం అంతా కూడా మనం కలిగి ఉండాలి మన హృదయంలో, మనసులో అన్నమాట. ప్రజల్ని అందరినీ కూడా ఆమె తగాదాలు తీర్చడం మాత్రమే కాదండి, ఒక రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, జడ్జిగా ప్రజల్ని ఆమె పరిపాలించిందనమాట. ఇప్పుడు జడ్జి అంటే రాజులకి ముందు జడ్జిలే వాళ్ళు పాలకులుగా పరిపాలించేవాళ్ళు, విమోచకులు, రక్షకులు అని కూడా అర్థం అన్నమాట. వీళ్ళు శత్రు బారి నుంచి ప్రజల్ని విడిపించారు. ఇప్పుడు డెబోరా, బారాకు ఇద్దరూ కలిసి కానాను రాజు సీస్రా సైన్యాధికారి, ఆ కానాను బానిసత్వం నుండి 20 సంవత్సరాల బానిసత్వం తర్వాత వాళ్ళని విడిపించారనమాట.
అందుకే వీళ్ళని రక్షకులు, డెలివరర్స్, సొఫేటీమ్ అని అంటారనమాట హీబ్రూ భాషలో, రక్షించిన వాళ్ళు అనమాట. అయితే ఇక్కడ ఇద్దరి గుడ్ కాంబినేషన్ చూడండి. నెహిమియా, ఎజ్రా ధర్మశాస్త్ర పండితుడు, డాక్టర్ ఆఫ్ ద లా, మరి నెహిమియా గవర్నర్ అనమాట. ఇద్దరూ కలిసి ప్రజల్ని దేవుని మార్గంలో నడిపిస్తారు. అంతేకాదు పాత నిబంధన 39 గ్రంథాలని తనగ్గా ఒక గ్రంథంగా రూపొందించారు వీళ్ళిద్దరే అని చెప్తారు. అలాగే ఇక్కడ డెబోరా ఒక జడ్జి అనమాట, న్యాయాధిపతిగా ఉన్నారు. మరి బారాకు యుద్ధశూరుడు అనమాట, యుద్ధం కూడా చేయాలి కదండి. ఈమె దేవుని సందేశాన్ని విని బారాక్కి తెలియపరిచింది. బారాకు నాకంటే తక్కువ అని అనుకోలేదు. అమ్మ మీరు కూడా రండి అంటే అలాగే అని ఇద్దరూ కలిసి పనిచేస్తారు. చిన్న అబ్బాయి కొడుకులాగా ఉండొచ్చు. ఇద్దరూ కలిసి పనిచేసి ఒకరు ప్రవక్త, ఒకరేమో అంటే డెబోరా ప్రవక్తి, పొలిటికల్ లీడర్, స్పిరిచువల్ లీడర్. ఈ అబ్బాయి యుద్ధశూరుడు. కలిసి సైన్యాన్ని తీసుకొని వెళ్తారు దేవుని చిత్త ప్రకారం. ఆయన కీషోన్ వాగ్ కిందికి వస్తే వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలి కదా, కొండ మీదికి ఎందుకు అని అడగలేదన్నమాట. ఎంతమంది? 10,000 మంది. దేవుడు చెప్పినట్లుగా ఎక్కడి నుంచి, నేను అదే అనుకున్నా, కొండ మీదికి ఎందుకు తీసుకొని రమ్మంటున్నారు? ఆయన కొండ కింద ఉన్నాడు. అంటే దేవుని పని దేవుని మాట చొప్పున, దేవుడు చెప్పిన మాటల చొప్పున చేయాలండి. మళ్ళా దానికి మనం యాడ్ చేయకూడదు. చాలా ముఖ్యమైనది, మీరు గ్రహించాలి. ఏదో అవసరం ఉన్నప్పుడు మాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, నేను ఉపవాసం చేస్తాను కాదండి. ప్రతిరోజు కూడా మొట్టమొదట దేవుడు, ఆదికాండం 1:1 దేవుని చిత్తం, ఈరోజు నేనేం చేయాలి అని ప్రతిరోజు మనం దేవుణ్ణి అడగాలి. యేసు ప్రభు కూడా ఉదయం లేవగానే తండ్రిని, నాన్న ఈరోజు నేనేం చేయాలని అడిగేవాళ్ళు. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటుంది. యేసుక్రీస్తు జీవితాన్ని ఒక్కసారి మీరు చదివితే ఆయన ఎన్నిసార్లు చెప్తారంటే, యోహాను సువార్త 4:34లో శిష్యులు ఆయనకి ఆహారం తీసుకొని వస్తారండి సమరియా స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు. అప్పుడు యేసుప్రభు అంటారు, నా ఆహారము నన్ను పంపిన తండ్రి చిత్తం చేయుట. నా ఆహారం వేరే, నన్ను పంపిన తండ్రి చిత్తం చేయుట. 5:30లో అంటారు, నేను ఈ లోకానికి వచ్చింది నా ఇష్టానుసారం చేయటం కాదు. 6:38లో అంటారు, నేను ఈ లోకానికి వచ్చింది నా ఇష్టానుసారం చేయటకు కాదు, కానీ నా తండ్రి చిత్తం చేయడానికి. ఆయన ఎప్పుడూ ఈ లోకానికి వచ్చింది ఒకే ఒక విషయం, దాని మీద గమ్యం పెట్టుకుంటారు, గురి పెట్టుకుంటారు అన్నమాట. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 10లో మీరు చదివితే 5-10 వరకు అండి. నాన్న, నువ్వు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు నీ చిత్తం చేయడానికి, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అంటే పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చానంటే నీ చిత్తం చేయడం. ఆ చిత్తం చేయడానికి నువ్వు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు అని ఆ తండ్రి చిత్తం చేయడం. శరీరం కావాలి మనుషులకి సువార్త బోధించడానికి. పరలోక మార్గం ఇది అని. నేనే మార్గం అంటే నేను ఎలా తండ్రి చిత్తం చేశానో మీరు కూడా అలాగున తండ్రి చిత్తం చెయ్యండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నమాట. యేసు ప్రభులాగా మనకి దేవుడు ఒక శరీరం ఇచ్చారు, మన సొంత చిత్తం చేయడానికి కాదు, కానీ దేవుని చిత్తం చేయడానికి. దేవుని చిత్తం చేసినప్పుడు భూమి మీద దేవుని రాజ్యం వస్తుందండి. పరలోక ప్రార్థనలో నీ రాజ్యం వచ్చునుగాక నోటితో కాదు, నోటితో చెప్పిన తర్వాత దేవుని రాజ్యాన్ని లోకంలో స్థాపించాలి. ప్రతి ఒక్కరి పని ఏంటి దేవుని రాజ్యం అంటే? రోమా 14:17 చదవండి, రాసుకోనండి మీరు. ఇదో నేను కూడా రాసే మీకు చెప్తా ఉన్నాను, మీరు రాసుకోనండి. దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, అది సైతాన్ రాజ్యం. శరీర వాంఛల ప్రకారం జీవించడం సైతాన్ రాజ్యం. కానీ దేవుని రాజ్యం అంటే పరిశుద్ధ ఆత్మ మనలోనికి వెళ్ళిన తర్వాత ఆయన మనకి నీతి మార్గాన్ని, ఇదిగో యేసు ప్రభు ఇలా చెప్పారు, తండ్రి దేవుడు ఇలా చెప్పారు కనుక నువ్వు ఇలా జీవించాలి, 10 ఆజ్ఞలు ఇచ్చారు, ఇలా జీవించాలి. యేసు ప్రభు ట్యాక్స్ కట్టారు, నువ్వు కూడా ట్యాక్స్ కట్టాలి. ఏదైనా కొన్నప్పుడు మనకి బిల్ ఇవ్వాలంటే ట్యాక్స్ కట్టాలని చెప్తారు.
ట్యాక్స్ కట్టాలి. నువ్వు నీతిని సంపాదించుకో, డబ్బు పోనిచ్చుకో. డబ్బు కావాలంటే నీతిని పోగొట్టుకుంటావు. అప్పుడు నువ్వు దేవుని బిడ్డ కాదు, నువ్వు సైతానికి చెందిన బిడ్డ అయిపోతావు అన్నమాట. ఎవరికి డబ్బులు ఇచ్చేది ఇచ్చేసేయాలి, న్యాయంగా ఉండాలి. నోటితో నీ రాజ్యం వచ్చును గాక కాదు, క్రియల ద్వారా దేవుని రాజ్యం రావాలి. ఎక్కడ అవినీతి పనులు చేశామంటే అక్కడ మనం సైతాన్ రాజ్యాన్ని స్థాపిస్తున్నాం. ఈ లోకంలోనికి సైతానికి అధికారాన్ని ఇస్తున్నాం అన్నమాట. అది మనం ఎప్పుడు కూడా చేయకూడదండి. దేవుని యొక్క రాజ్యం మనము స్థాపించాలి. వీళ్ళిద్దరూ డెబోరా తర్వాత బారాకు కలిసి దేవుడు చెప్పినట్లుగా చేశారు. కనుక దేవుడు ఒక ఇల్లాలి చేతిలో ఆ క్రూరుడైన సీసరా మరణించేలాగా చేస్తారు. అంతేకాకుండా 40 సంవత్సరాలు ఈమె జీవించినంతకాలము ఇజ్రాయేలు ప్రజలకి దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించి ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపిస్తారండి. అది దేవుడు మన నుంచి కోరుకునేది. ప్రజలను మనము ధర్మ మార్గంలో, దేవుడు మనకి చూపించిన ధర్మ మార్గం, యేసు ప్రభు జీవించినట్లుగా దేవుని చిత్తం చేయాలి. మన సొంత చిత్తము మనం చేయకూడదన్నమాట. దేవుని చిత్తం అంటే ఏంటండి? చాలామంది నన్ను అడుగుతారు. నేను కూడా అలాగే అనుకునేదాన్ని. కొత్తలో ఫాదర్లు చెప్తుంటారు, దైవజనులు కదా, దేవుని చిత్తం చేయాలి అని. అంటే ఏంటి అనుకునేదాన్ని. తర్వాత దేవుడే నాతోటి మాట్లాడారు. ఏంటంటే ఆయన ఏదైతే మనకి బోధించారో కనీసంగా 10 ఆజ్ఞలు నిర్గమకాండంలో 20 నుంచి 19 నుంచి 24 వరకు తీసుకున్నా కనీసం అన్నమాట. ఆ తర్వాత మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాలు మొత్తం అండి. ఇదంతా దేవుని చిత్తమే అన్నమాట. ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళాలి. ఇదే నూతన నిబంధన అన్నమాట. నూతన నిబంధన ఏంటంటే యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ మనలో నివసించి ఈ యొక్క దేవుని యొక్క చట్టాలు మన హృదయంలో మనసులో రాసి వాటిని పాటించడానికి మనకి శక్తి ఇస్తారు. దేవుడు ఆ కృప మీకు దయచేయునుగాక. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ఏమని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలు తెరిచి, ఇవి శరీర కన్నులండి, ఇవి మట్టి నుంచి వచ్చిన శరీరం కదా ఇది. ఈ కన్నులు ఎప్పుడు కిందవే చూస్తూ ఉంటాయి, కింద వాటినే కోరుకుంటాయి. కానీ ఆత్మ కన్నులు దేవుని యొక్క శ్వాస కదా. మన ఆత్మ ఎప్పుడు పై వాటిని కోరుకుంటుంది, పై వాటి మీద. సో దేవుడు మన మనోనేత్రాల్ని తెరిచి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి పేజీలో యేసు ప్రభుని చూడాలి. అంతోని వారు అదే అంటారు, బైబిల్లో ప్రతి పేజ్లో యేసు ప్రభు కనబడతారు. తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్యం కదండి యేసు ప్రభు. ఆ వాక్యం, ప్రతి వాక్యంలో యేసు ప్రభు కనబడతారనమాట. కనుక వాక్యాన్ని చదివి పాటించాలి. ఏది చేయాలన్నా ప్రభు నేనేం చేయాలని ప్రతిరోజు బైబిల్ తీసి దేవుడు ఏం మాట్లాడతారో మీరు బైబిల్ డైరీ పెట్టుకొని డేట్ వైజ్ రాసుకొని ఆ వాక్యం ప్రకారం మీరు జీవించండి. అప్పుడు మీకు మేలు జరుగుతుంది. పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు ద్వితీయోపదేశకాండ 5వ అధ్యాయంలో 29, 30 వచనాల్లో మోషేతో మాట్లాడుతూ మీరు చెప్పారు, ఈ ప్రజలు నా ఆజ్ఞలు పాటిస్తే ఎంత బాగుండు, అప్పుడు నేను వాళ్ళ పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాను కదా, వాళ్ళకి పాలు తేనెల దేశాన్ని ఇస్తాను కదా అని మీ హృదయాన్ని మోషేతో పంచుకున్నారు. ప్రభా, మీ యొక్క హృదయ వాంఛ ఏంటి, అభిలాష ఏంటి అని తెలుసుకొని మేమందరం కూడా మా సొంత చిత్తం చేయకుండా బైబిల్ గ్రంథాన్ని చదివి మీరేమి కోరుకుంటున్నారో అది చేసే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ అంతా 2 మాటలండి. దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగు వాళ్ళని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుడు చెప్పినట్లుగా చేయడము, పొరుగు వాళ్ళని ప్రేమించడం అంటే దేవుడిచ్చిన ప్రేమని పొరుగు వాళ్ళతో పంచుకోవడం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.